హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీకెండ్ కదా! సో, అందరం అలా బయటికెళ్దాము. నేను, మా హస్బెండ్, మా బుడ్డిగాడితో కలిసి అలా ఎక్స్‌ప్లోర్ చేయడానికి బయటికెళ్దాము. సో, మాకు దగ్గరలో కొండకర్ల ఆవ అని ఒక లేక్ ఉంది. సో, అందరం అలా కార్‌లో వెళ్ళామనమాట. ఆ ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో, మా డెస్టినేషన్‌కి రీచ్ అయిపోయాం. అక్కడ పక్కన చిన్న అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. సో, మా బుడ్డిగాడు మాత్రం చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాడు. నిజంగా వాడికి చెప్పాలంటే మా బుడ్డిగాడికి చాలా దైవభక్తి ఎక్కువ. సో, మా డెస్టినేషన్‌కి అలా అయితే అలా రీచ్ అయిపోయి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని సో, వి స్టార్టెడ్ టు ఎక్స్‌ప్లోర్ అనమాట. సో, అలా బయటకొచ్చాము. దండం పెట్టేసుకొని చూసారా కొండకర్ల ఆవ లేక్ అనమాట. ఈ ప్లేస్ వచ్చి చాలా 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 బాగుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. సో, అలా నడుచుకుంటూ మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో, యాహ్! అక్కడ కొంచెం ముందుకెళ్తే ఒక ఫోటో వ్యూ పాయింట్ ఉంటది ఫోటోకి. సో, మా బుడ్డిగాడు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాడనమాట. సో, ఫస్ట్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సో, చూసారు కదా! వ్యూ ఎంత చాలా 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 బావుందో. సో, ఇక్కడ కొన్ని ఫోటో స్నాప్స్ అయితే తీసుకున్నామనమాట. నేను, మా హస్బెండ్, మా బుడ్డిగాడు. సో, అక్కడ అలా కొన్ని ఫోటో స్నాప్స్ తీయగానే కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక ఫ్రేమ్‌తో చూస్తున్నారా? అక్కడ ఇంకొక ఫోటో షూట్ అనమాట. చాలా బావుంది ఆ వ్యూ కూడా. సో, అక్కడికెళ్ళి ఆహ్, ఫోటో షూట్స్ కొన్ని ఫోటో స్నాప్స్ అలా తీసుకొని చూసారా ఇక్కడ వ్యూ ఎంత బావుందో దూరం నుంచి. వీకెండ్ కదా! సో, మనకి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉందనమాట. వీకెండ్ కావడంతో సో, ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి సిటీ నుంచి చాలా ట్రావెల్ చేసుకుంటూ చాలామంది వస్తున్నారు ఈ వ్యూ పాయింట్ చూడటానికి. చూసారా మా బుడ్డిగాడు ఎంత ఎంతూజియాస్టిక్‌గా ఉన్నాడో, ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఎగురుతున్నాడో. సో, ఇక్కడ మనకి బోటింగ్ అనమాట ఈ వ్యూ అంతా. సో, మేము అలా బోటింగ్ చేద్దామని వెళ్ళాము. అండ్ సో, మా బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసారా ఎంత బావుందో ఈ లేక్ మొత్తం తామర పువ్వులతో. యాక్చువల్‌గా తామర పువ్వులు లేవు. బట్ ఇది సీజన్ కాదంట. సో, మా బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, యాహ్! చూసారా మా బుడ్డిగాడు ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాడో బోటింగ్ చేద్దామని. అండ్ మా హస్బెండ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయడం చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట. సో, హీ లవ్స్ టు ఎక్స్‌ప్లోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, బోటింగ్ వచ్చేసి పర్ హెడ్ 150 రూపీస్. ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే వ్యూ మొత్తం మనకి చూపిస్తున్నారు. సో, అలా స్టార్ట్ అయ్యి వ్యూ మొత్తం చూపించడానికి మ్యాక్సిమం వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మరీ లాంగ్ అయితే చూపించరు. బట్ ఈజ్ వెరీ సేఫ్ అనమాట. బోట్ అంత సేఫ్‌గానే ఉంది. చెక్ చేసుకొని అందరిని ఎక్కిచ్చి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చూసిన తర్వాత మా బోటింగ్ అనేది చాలా స్టార్ట్ అయింది. చూసారా ఎంత బాగుందో ముందుకెళ్తున్న కొద్దీ చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో, మా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంది. ఇంత దూరం వచ్చినందుకు వి ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అని చెప్తున్నారు వాళ్ళు కూడా. పాపం మా బుడ్డిగాడికి కొంచెం ఆకలేసింది. సో, నేను కొంచెం కర్డ్ రైస్ పెట్టుకు వెళ్ళాను. సో, మధ్యలో అది ఫీడ్ చేస్తూ హీ వాజ్ ఎంజాయింగ్ అనమాట రైడ్. సో, చూసారా వాడు. కానీ మాకు కొంచెం భయమేసింది. అటు ఇటు అటు నేను, ఇటు మా హస్బెండ్. సో, వాడిని పట్టుకొని జాగ్రత్తగా చూపిస్తూ, ఫీడ్ చేస్తూ యాహ్! హి ఈజ్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. మధ్యలో మా హస్బెండ్ కూడా పాపం నా కోసం వీడియోస్ తీస్తున్నారు. హెల్ప్ చేస్తున్నారు తీయడానికి. సో, యాహ్! వ్యూ మాత్రం చాలా చాలా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే చెప్పలేని అనుభూతి అనమాట అది. ఆహ్, చాలా వర్త్ అనిపించింది నాకైతే. 150 అనేది చాలా వర్తబుల్ పర్ హెడ్ అనేది. సో, చూసారా? ఎంత బాగుందో అలా నీళ్ళల్లో కాలు పెట్టుకుంటూ. సో, ఆ లీవ్స్ మా మా వాడైతే అది తీసుకుందామని చాలా చాలా ట్రై చేస్తున్నాడనమాట. బట్ అది
పాపం వాడికి రావట్లేదు తీయడానికి. సో మీకు ఈ వ్యూ బాగా నచ్చింది అనుకుంటా. నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్.